సర్వాధికారి మీ ఘనమైన ఉన్నతమైన నామానికే తండ్రి స్తుతి మహిమ కలుగుగాక దేవా. మరి ఇప్పటి వరకు తండ్రి పాటలను ఎగ్జామ్లను తోడుగా ఉండి నడిపించారు. అందరి బట్టి మీకు వందనాలు. తిరిగి కొద్ది నిమిషాలు మాత్రమే దేవా మీ యొక్క లక్షణాల గురించి గుణాల గురించి ఆలోచన చేస్తుండగా మాతో ఉండి మీరే నడిపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు వారి పేరిటి ప్రార్థన సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. చేరి ఉన్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. మరి గడిచిన వారం మనం ఎంతమంది గుర్తుందండి? పోయిన వారం మనం చెప్పుకున్న లెసన్, లెసన్ పేరు గుర్తుందా? అదే దేవుని స్వభావం. మనం నేర్చుకున్న లెసన్ ఏంటి? దేవుని స్వభావము. దేవుని స్వభావంలో దేవునికి సంక్రమింపగలిగే కొన్ని లక్షణాలు. రెండవ దాంట్లో మనం మొదటిగా ఏం చేసామంటే 2 కేటగిరీస్గా విభజించుకున్నాం. మొదటి కేటగిరీలో దేవునికి మాత్రమే సంక్రమింపగలిగే వాటిని కొన్నిటిగా మనం చెప్పుకున్నాం. రెండవ దాంట్లో దేవునికి ప్లస్ మనకు కూడా ఉండే కొన్ని సంక్రమింపగలిగే కొన్ని లక్షణాల గురించి మాట్లాడుకున్నాం. అవునా? మాట్లాడుకున్నాం. అయితే పోయిన వారం ఇవి జస్ట్ చెప్పుకున్నాం. దేవునిలో ఉండే మొదటి భాగంలో చూస్తే దేవునికి ఏమేమి ఉన్నాయంట? నిత్యత్వం ఉంది, మార్పు లేనితనం ఉంది, మూడోది ఏముంది? సర్వవ్యాపకత్వం ఉంది. అవి సంక్రమింపలేని దేవుని లక్షణాలు. అంటే అది ఎవరికి కూడా మనకు రావు. అవి చివరిగా చెప్పుకున్నాం. ఎప్పుడు వస్తాయో కూడా చెప్పేసుకున్నాం మనం. అవునా? అందులో ఒకటే వస్తుందని చెప్పుకున్నాం. తర్వాత సంక్రమింపగల దేవుని లక్షణాలు అనుకున్నాం. సంక్రమింపగల దేవుని లక్షణాలలో కొన్ని ఉన్నాయి. అవి మనకు కూడా అప్లై అవుతాయి, దేవునికి కూడా అప్లై అవుతాయి అని చెప్పుకున్నాం. అందులో మొదటిది ఏం చెప్పుకున్నాం? ప్రేమ, తర్వాత జ్ఞానం, తర్వాత దయ, న్యాయం. ఈ 4 దేవునిలోనూ ఉంటాయి, మనలోనూ ఉంటాయి. కానీ దేవునిలో ఉండేవేంటి? అనంతమైనది. వాటికి ఏముండవు. దేవుడు ఏమన్నాడు బైబిల్లో? రాశారు ఇప్పుడే ఆన్సర్. అనంతుడై ఉన్నాడు. అనంతుడైన దేవుడు బైబిల్లో ఏమై ఉన్నాడట? అనంతుడై ఉన్నాడు. కాబట్టి అనంతుడైన దేవుడికి ఉన్న ఈ 4 లక్షణాలు మనకు కూడా ఉంటాయి. కానీ అవి కంప్లీట్గా మనలో ఎక్కువ మోతాదులో ఉండవు, కొద్దిగా ఉంటాయి. లిటిల్ బిట్ ఆఫ్ అంతంత చూపిస్తూ ఉంటాం. పరిపూర్ణమైన ప్రేమ మనం చూపలేనప్పటికీ ఏం చేస్తాం? కొద్దిగా చూపించగలం. కాబట్టి ఈ రోజున మనం మాట్లాడుకోబోయే ఇంకొక లెసన్ ఏంటంటే, దేవునికి మనకు సంక్రమింపగలిగే ఈ లక్షణాలలో లేదా ఈ గుణాలలో సంపూర్ణత ఉందా? సంపూర్ణత ఉండడం అంటే, ఉదాహరణకు ప్రేమ ఉంది, మనము ప్రేమించగలుగుతున్నాం. కానీ ఆ ప్రేమను ఫుల్ఫిల్గా మనం చూపించగలుగుతున్నామా? అందులో వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా? మనలో కనపడతాయి వేరియేషన్స్. కాబట్టి ఈరోజు మనం ఏం చేద్దామంటే, సంక్రమింపగలిగే లక్షణాలను ఓన్లీ 4 ఉన్నాయి కదా, వాటి గురించి ఆలోచిద్దాం. సంక్రమింపగలిగే 4 లక్షణాలలో దేవుడు తన ప్రేమను ఏం చేస్తున్నాడు? మనుషుల పట్ల వెల్లడి చేస్తూ ఉన్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం? సంపూర్ణంగా వెల్లడి పరచలేమని చెప్తుంది బైబిల్ కదా. కాబట్టి ఒకసారి మనం పాతవన్నీ ఒకసారి ఇప్పుడు పాఠంలో రివిజన్ మళ్ళీ ఒకసారి చేసుకుంటూ వస్తే కొద్దిగా లోతుకి వెళ్ళి వీలైతే 2-3 రెఫరెన్స్లు కూడా ఎక్కువ యాడ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బైబిల్లో ఉన్నాయో లేవో ఏం చేద్దాం? బైబిల్లో ఉన్నాయో లేదో మనం చూసే ప్రయత్నం చేద్దాం. నాకు ఎవరైనా టైం రిమైండ్ చేయండి. మొదటిగా దేవునికి ఉన్న వాటిలో ఈరోజు ఒక
విషయాన్ని లేదా లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందులో మొదటిది జ్ఞానంగా చూద్దాం. దేవునికి ఏముంది? జ్ఞాని. అందుకే దేవుడి గురించి ఏమంటాం? దేవుడు అనంత జ్ఞాని అనుకుని చెప్పుకున్నాం మొదట్లో. దేవుడు ఏమై ఉన్నాడు బైబిల్లో? అనంతుడై ఉన్నాడు. ఆ అనంతుడైన దేవుడు ఏమై ఉన్నాడట? అనంత జ్ఞాని అయి ఉన్నాడని చెప్తుంది బైబిల్. అనంత అయిన జ్ఞానిని, ఆ దేవుడిని మనతో సమానంగా సరిపోల్చుకోవచ్చా? సరిపోల్చుకోకూడదు. మనతో పాటు నాకు నాలెడ్జ్ ఉంది, నీకు నాలెడ్జ్ ఉంది దేవుడా, కాబట్టి నీవు నేను సమానం అని అనడానికి ఎంత మాత్రము వీలు లేదు. ఎందుకంటే ఆయనకున్న జ్ఞానం ఏమై ఉందట? అనంతమైనది. మనది ఏమై ఉంది? మన జ్ఞానం పరిమితమైనది. మన జ్ఞానం లిమిట్. దేవునికి ఉన్న జ్ఞానం లిమిట్లెస్. అవునా? లిమిట్లెస్లో ఆయన జ్ఞానం ఉంది, లిమిట్లో మనది జ్ఞానం ఉంది, పరిమితమైనది. కాబట్టి దేవునితో ఎప్పుడు కూడా జ్ఞానం విషయంలో నేను నీతో పాటు సమానం అని మనం పోల్చుకోకూడదు. అందుకే ఒక విషయాన్ని చూస్తే యెషయా గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు అంటూ కింద తర్వాత ఏమంటున్నాడు? ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. దేవుడు ఎంత మాట చెప్తున్నాడు చూసారా? మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? చాలా ఎత్తుగా ఉన్నాయి. తర్వాత ఏమంటాడు? మీ మార్గాలు నా మార్గాలు కంటే తక్కువగా ఉన్నాయి, నా మార్గాలు ఎలా ఉన్నాయంటే గొప్పగా ఉన్నాయని చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఆలోచన చేస్తే దేవునికి ఉన్న జ్ఞానం ఎలా ఉంది? అపరిమితమైనదిగా ఉంది, పరిమితమైనదిగా లేదు అని ఈ వచనాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? అర్థం చేసుకోవచ్చు. రెండవదిగా ప్రేమ. పోయినసారి ప్రేమ చూపించాను కదా. 1 యోహాను 3వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14 అనుకుంటా, 14 ఒకసారి చూడండి వీలైతే ఏముందో. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుడు ఏమై ఉన్నాడంటే బైబిల్లో ప్రేమస్వరూపి అన్నాడు. మనం ప్రేమస్వరూపులంగా ఉన్నామా అంటే మనం ప్రేమ కలిగి అంటే అపరిమితమైన ప్రేమను మనం చూపగలమా? చూపలేమని బైబిల్ చెప్తుంది. ఎందుకనంటే దేవుడు మాత్రమే అపరిమితమైన ప్రేమను చూపించగలడు. అందుకే చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఆయనను దూషిస్తున్న వారిని, ఆయన దేవుడు లేడని మూర్ఖంగా మాట్లాడేవారిని, దేవుడు ఉన్నా ఏం చేయగలడు అని దేవుణ్ణి సైతం లెక్క చేయనటువంటి వారిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమించి వారికి జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. అవునా? ఈరోజు పొద్దున్న లేచి క్రైస్తవులుగా మనం కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి లేకపోయినా ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు బైబిల్ ఏమన్నాడు? ప్రేమ అన్నాడని మనం తెలుసుకున్నాం. తర్వాత ఈ రెండు సంక్రమింపగల దేవుని లక్షణాలలో 2 గుణాలు మనం చూసాం. ఇప్పుడు సంక్రమింపలేని దేవుని గుణాలు చూద్దాం. ఎందుకంటే జ్ఞానం మనకు ఉంది, దేవునికి ఉంది. ఆ జ్ఞానము మనకంటే ఎత్తుగా ఉందని చెప్తుంది బైబిల్. మన జ్ఞానం కొద్ది జ్ఞానం అని చెప్తుంది బైబిల్. మీకు బాగా అర్థం అవ్వాలంటే చిన్న పిల్లలకున్న జ్ఞానము 60-70 ఏళ్ళ వయసులో ఉన్న వృద్ధుల జ్ఞానము సమానమా? అప్పుడప్పుడు మీరు బాగా ఆలోచించండి. పెద్దవాళ్ళు అన్నీ అనుభవించి ఆ స్టేజ్కి వచ్చి వాళ్ళు ఒక మాట చెప్తారు. ఏంటంటే, ఇదిగో పలానా దగ్గరికి నేను చెబితే వినకుండా వెళ్తున్నారు కాబట్టి ఏమో జరగచ్చేమో, జాగ్రత్తగా వెళ్ళు నాయన అని చెప్తారు. అవునా? ఏం చెప్తారు? జాగ్రత్తగా వెళ్ళు నాయన అని చెప్తే మనోళ్ళు ఏం అర్థం చేసుకుంటారు అంటే, ఇప్పుడు నేను వెళ్తున్నా కాబట్టి ఏదో ఒకటి జరగాలని కోరుకుంటున్నావా
అర్థమవుతుందా? వాళ్ళు చెప్పిన ఆలోచన ఏం ఆలోచన? దూరం వెళ్తున్నావు, కొద్ది జాగ్రత్తగా వెళ్ళు నాయన అని చెప్పారు. వాళ్ళకి తెలుసు కాబట్టి, లోకం మంచిది కాదు కాబట్టి. ఇప్పుడు మనం అప్పుడప్పుడు చెప్తాం, బైక్ మీద వెళ్ళేటప్పుడు ఏమంటాం, మనం మంచిగా వెళ్ళినా అవతలోడు రావాలి కదా. కాబట్టి పెద్దలు ఏం చెప్తారు, మీరు ముందుగా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని మెల్లగా నిదానంగా వెళ్ళండి ఆయన అని చెప్తారు. కానీ మనం ఏమనుకుంటాం, నువ్వు నాకు చెప్తావా అంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళేవాడికి ఏదో జరగాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నన్ను ఏమంటున్నాను, నాకు సలహాలు ఇస్తావా అని అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం? మన జ్ఞానం పరిమితి అంతే. ఇప్పుడు రోడ్డు మీద కప్ప కనబడుతుంది చిన్న పిల్లగాడికి, వాడు ఏం చేస్తాడు, పరిగెత్తి దాన్ని పట్టుకుందామని ట్రై చేస్తాడు. ఇంట్లో తల్లి అంటది, దాన్ని పట్టుకోవద్దు నాన్న, దాన్ని పట్టుకుంటే క్రిములు ఉంటాయి, దానివల్ల నువ్వు జబ్బు పడతావు, దాన్ని ముట్టుకోవద్దు, దాని దగ్గరికి వెళ్ళొద్దు, పొరపాటున అది కరిసింది అనుకో నీకు లేనిపోయింది అవుతుంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళొద్దు అని అన్నారు అనుకో, వీడేంటడా? మా అమ్మ ఏమంటుంది, నన్ను కప్పను పట్టుకోవద్దు అంటది, నేను రోజు దాంతో ఆడుకుంటా. పోని పామే అనుకోండి, నేను రోజు దానికి పాలు పోస్తా. ఏంటి ఈరోజు మా అమ్మ పాము దగ్గరికి వెళ్ళొద్దు అంటది. చాలామంది చూసారో లేదో, ఇటీవల న్యూస్లు కూడా వచ్చాయి, కొంతమంది అనకొండను పెంచుకున్నారట. అనకొండను పెంచుకొని పక్కలో వేసుకొని పడుకుంటే పొద్దున్న లేచే వరకు వాడినే తినేసి కూర్చుందండి మంచిగా. పొద్దున్న లేచి వచ్చేసరికి మనిషి ఎక్కడ ఉన్నాడు, పొట్టలో ఉన్నాడు, బెడ్ మీద లేడు. అదే నా పామే కదా, రోజు నేను పెంచుకునేదే కదా నన్ను అంటావు. జాగ్రత్తలు ఎందుకు చెప్తారంటే, జరగబోయే ప్రమాదాన్ని వీళ్ళు ఆల్రెడీ అనుభవించి వచ్చేసారు కాబట్టి ఇక మీదట ఉన్నవారికి ముందుగానే ఏం చేస్తారు తెలుసా, జాగ్రత్తలు చెప్తారు. జాగ్రత్తలు మనం వినలేదనుకోండి ఏమవుతుంది తెలుసా, ఖచ్చితంగా మనం కూడా తప్పులో కాలేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి దేవుడు కూడా ముందు జరగబోయే విషయాలు మనకు చెప్తున్నప్పుడు ఏం చేయాలి, జాగ్రత్త పడాలి. ఉదాహరణకు వ్యభిచారం చేయొద్దని బైబిల్లో చెప్పబడింది. ఏం చేయొద్దని చెప్పబడింది కదా. ఇప్పుడు ఆ మాట చెప్పడానికి ముందుగానే దేవుడు ఒక మాట చెప్పిండు, ఏమని తెలుసా, నువ్వు వెళ్ళి చేస్తే తప్పు లోక ప్రకారం, కానీ నువ్వు మనసులో అనుకుంటేనే తప్పు. ఏమని? ఇప్పుడు ఒక వ్యక్తిని చూసాం, వాడిని చంపాలి అని అనుకున్నాం. ఇప్పుడు మన దృష్టిలో నేరం అంటే ఏంది, నరహత్య చేస్తే హత్య చేసినట్టు. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఇక్కడ నిలబడి వాడిని ఎట్లా చంపాలి, వాడిని ఎట్లా స్కెచ్ చేయాలని నీ మనసులో ప్లాన్లు వేస్తుంటావు కదా, ఆ ప్లాన్ వేయడం కూడా తప్పే. దేవుడి ఆలోచన ఎక్కడ పట్టుకుంటాడు తెలుసా, మనసులో ఉన్నప్పుడు పట్టుకుంటాడు. మనుషులు ఎప్పుడు పట్టుకుంటారు తెలుసా, తప్పు చేసిన తర్వాత పట్టుకుంటారు. అది దేవునికి మనకున్న తేడా. అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా అనుభవించి వస్తారు కాబట్టి ఏం చేస్తారు, దేవుని ఆలోచన కలిగి వాళ్ళు కూడా జరగకముందే ఆ ప్రమాదాన్ని ఏం చేస్తారు, ఆలోచించి చెప్తారు. కాబట్టి మనం ఏం చేయాలి, వినే ప్రయత్నం చేయాలి. అందుకే దేవుడు కూడా ఏం చెప్పినా మనం ఏం చేయాలి, జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడా మన భవిష్యత్తు గురించి ఆలోచన చేసి వినాలి. కాబట్టి సంక్రమింపగలిగిన దేవుని లక్షణాలలో 2 లక్షణాలు చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ చదివేసాం కాబట్టి 2 చెప్పాను. ఇప్పుడు సంక్రమింపలేని దేవుని లక్షణాలు ఉన్నాయి. సంక్రమింపలేని దేవుని లక్షణాలు ఏంటిది? మొదటిది ఎటర్నిటీ గురించి మాట్లాడుకున్నాం, అవునా? ఏం మాట్లాడుకున్నాం? ఎటర్నిటీ, నిత్యత్వం గురించి మాట్లాడుకున్నాం. ఈ నిత్యత్వం మనం మాట్లాడుకుంటున్నప్పటికీ ఇప్పుడు కూడా మనలో కూడా అంతో కొంత ఉంది. ఎప్పుడు ఉంటుంది అది? ఈ ఎటర్నిటీ అనేది నిత్యము జీవించే ఈ లైఫ్ మనకి ఎప్పుడు దొరుకుతుంది? దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం పొందుకుంటాం, అవునా? మనం మరణించిన తర్వాత ఎటర్నిటీలోకి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అందుకే భక్తులు బైబిల్లో ఎవరు చూసినా చనిపోయిన తర్వాత వాళ్ళు, ఉదాహరణకి లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడట? లాస్ట్ టైం మనం ఇక్కడ ప్రోగ్రాం చేసినప్పుడు ధనవంతుడు లాజరు ఒక చరిత్ర చెప్పుకున్నాం. ఆ చరిత్రలో లాజరు ఎక్కడికి వెళ్ళాడంట? లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొనిపోబడ్డాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు, అవునా? అంటే లాజరు ఎక్కడికి వెళ్ళాడు? ఎటర్నిటీలోకి దగ్గరలోకి వెళ్ళిపోయాడు లాజరు, కన్ఫర్మ్ ఇంకా, అవునా?
అంటే మనకు కూడా ఎప్పుడు జరుగుతుంది అది ఫిక్స్ అవ్వాలి. అంటే చెప్పు. అది కిందిది కూడా ఇటర్నిటీ కదా, కాకపోతే ఏంటంటే హెవెన్ అండ్ హెల్ అంతే డిఫరెన్స్. ఎటర్నిటీ ఎప్పుడు వస్తుందంటే మనకి ఇంకా రాలేదు. ఎటర్నిటీ ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తు వారు సెకండ్ కమింగ్లో వస్తారు మన కోసం. ఎప్పుడు వస్తారు? వన్ టైం వచ్చారు కదా, వన్ టైం వచ్చి మన పాపాల కోసం మరణించి తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళారు ఆయన? పరలోకానికి వెళ్ళింది యేసుక్రీస్తు వారు తప్ప ఎవ్వరు ఇంతవరకు వెళ్ళాలి. మరణించిన వాళ్ళల్లో ఎవ్వరు వెళ్ళలేదు. మరి చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంటే ఒక ముక్కలో తేల్చేస్తారు. మనకి పాతాళానికి 2 ప్రదేశాలు ఉంటాయి, పరలోకానికి 2 ప్రదేశాలు ఉంటాయి. పాతాళంలో చచ్చిపోగానే ఎవరైతే నీతిమంతులుగా బ్రతకుండా పాపులుగా మరణిస్తారో వాళ్ళందరూ వేదనకరమైన స్థలంలోకి వెళ్తారు. ఉదాహరణకి వేదనకరమైన స్థలం అని అంటే ఇప్పుడు మనల్ని జైల్లో వేయడానికి ముందు మనల్ని రిమాండ్లో పెడతారు. రిమాండ్ వేరు, జైల్లో వేయడం వేరు. రిమాండ్లో పెట్టినంత మాత్రాన్ని ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నట్ట? రిమాండ్లో ఉన్న తర్వాత ఒక తీర్పు వస్తుంది. ఆ తీర్పు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? జైల్లోకి తీసుకెళ్తావు. ఇది ఎలాగైతే మనకుందో చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఎవరైతే దేవుని కొరకు బ్రతకరో వాళ్ళందరూ కూడా వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతారు. ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్ళి అక్కడ ఉంటారు. ఉన్న తర్వాత ఎప్పుడు వాళ్ళు నరకానికి వెళ్తారు అంటే సెకండ్ కమింగ్లో యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినప్పుడు తీర్పు జరుగుతుంది. అందుకే అంటాడు, మీరు బ్రతికున్నప్పుడు మీ దేహమందు చేసిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటన్నిటి నిమిత్తం మీరు ఏమవుతారంటే తీర్పులోకి తీర్చుకొని రాబడతారు అని అంటాడు. తీర్పులోకి వస్తాం. జడ్జి ఆయన రాగానే ఏమవుతాం? ఆయన దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు తీర్పులో ఇదిగో ఇతను ఇన్ని తప్పులు చేశాడు, ఇన్ని మంచి కార్యాలు చేశాడు కాబట్టి, అందుకే ఒక భాష చెప్పాలి, తూకం వేస్తే మన మంచి కార్యాల కంటే మన చెడ్డ కార్యాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది తెలుసా? వీడిని తీసుకెళ్ళి పాతాళంలో వేసేసాడు. ఆ పాతాళం ఎవరిది? అది సాతానుది. అది జైలు ఎవరి కోసం పెట్టారు? మంచి వాళ్ళ కోసం పెట్టారా? చెడ్డ వాళ్ళ కోసం జైలు. అంతేగాని దొరికిన వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేస్తారా? వేయరు. వేయడానికి ముందుకు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి రిమైండ్లో పెట్టి మంచివాడా చెడ్డవాడా ఏమైంది, అందుకే ఎఫ్ఐఆర్ ఫస్ట్ నమోదు చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. దాన్ని తీసుకున్న తర్వాతే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అది నమోదు కానంత వరకు ఏం చేస్తారు? రిమైండ్లోనే పెడతారు. అలాగే మంచి కార్యాలు చేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడంటే పరదేశికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? పరదేశికి వెళ్తాడు. పరదేశికి వెళ్ళాడంటే ఆల్మోస్ట్ పరలోకానికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. ఎక్కడికి? పరలోకానికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. వేదనకరమైన స్థలంలోకి వెళ్ళినోడికి అవకాశం దొరుకుతుంది. ఏంటంటే వాడు చేసిన క్రియలు మంచివైనా సరే చెడ్డమైనా సరే ఒకవేళ నీతిగా బ్రతికితే దేవుడు ఏం చేస్తాడు? ఆ పరదేశంలో నీతిమంతులు ఉన్న ప్రదేశానికి పంపుతాడు. అందుకే మనం పొలంలో ఒడ్లు తీసేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? పొట్టంతా ఏం చేస్తాం? పొట్టంతా తీసి పక్కన ఇసిరి పక్క పెడతాం. ధాన్యం తీసి పక్క పెట్టుకుంటాం. తర్వాత ఈ పొట్టంతా ఏం చేస్తాం? మంట పెట్టి కాల్చేస్తాం. అర్థమవుతుందా? మంట పెట్టి కాల్చేస్తాం. మంట పెట్టి కాల్చడానికి దానికి ముందు దాన్ని ఏం చేసాం? పొట్టంతా బియ్యం నుంచి వేరు చేసాం. అలాగే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు సెకండ్ కమింగ్లో ఈ పొట్టు నుంచి ఈ ధాన్యం నుంచి పొట్టును వేరు చేసి పక్కకు పెట్టేసి దాన్ని కాల్చేస్తారు. కాల్చేయడం అంటే ఏంటి? నరకంలో పంపిస్తుంది. ఇప్పుడు చచ్చిపోగానే డైరెక్ట్ నరకానికి వెళ్తారని లేదు. చచ్చిపోగానే పోయిన వాళ్ళందరూ పరలోకం వెళ్తారని లేదు. ఎవరైతే మంచి బ్రతుకుతారో వాళ్ళు ఏమవుతారంటే దేవుడు. అందుకే ఇందాక మీకు ఒక క్వశ్చన్ ఇచ్చా, ఏమని? ఒక వ్యక్తిలోని విషయాలు ఎవరికి తెలుస్తాయి? దాన్నే 2 టైప్స్లో చెప్పేచ్చా. 2 సార్లు దాన్నే మల్టిపుల్ చాయిస్ లాగా ఏం చేసి దాన్నే మార్చి ఇచ్చా. కన్ఫ్యూజ్ అవుతారా అని కూడా. రాశారా లేదా? మర్చిపోయారా? ఏమో కొంతమంది డౌట్ ఉంది ఏదో.
ఎందుకంటే ఎందుకు అది ఆ ప్రశ్న తెచ్చానంటే ఇప్పుడు పరలోకానికి వెళతామా లేదని మనకే తెలుస్తుంది. ఎందుకంటే నేను మంచివాడినా కాదన్నది నా అంతరాత్మకు తెలిసిపోతుంది. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ ఉండి పలానా రమేష్ బ్రదర్ చాలా సూపర్ అండి అన్నావు అనుకో, ఏం సూపర్ నాకే తెలుసు, లోపల ఏమవుతుంది నాకు తెలుసు, నా గురించి నాకే తెలుసు. నువ్వు బయటికి ఎన్ని చెప్పినా ఏమవుతుంది, అంత డబ్బా కొట్టడమే. అవునా కదా? అట్లనే మన గురించి మనకే తెలుస్తుంది కాబట్టి మన ఆత్మ మన మీదనే ఆరోపణ చేస్తుంది. అప్పుడు ఏమవుతావు, సింపుల్గా చచ్చిపోయిన వాళ్ళందరూ పరదేశికి వెళ్తారు. మంచివాళ్ళు అయితే, చెడ్డవాళ్ళు అయితే ఎక్కడికి వెళ్తారు? నరకానికి కాదు, వేదనకరమైన స్థలంలోకి వెళ్తారు. ఆ వేదనకరమైన స్థలంలో ఉంటారు. రెండవ రాకడలో ఏమవుతుంది? రెండవ రాకడలో అప్పుడు పాతాళానికి వెళ్ళేవాళ్ళు పాతాళానికి వెళ్తారు, పరలోకానికి వెళ్ళేవాళ్ళు ప్రభువుతో పాటు పరలోకానికి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? అది అందుకే దేవుడి గురించి ఎటర్నిటీ లైఫ్ దొరకాలనంటే పరదేశికి వెళ్ళినోడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినట్టు? పరలోకానికి వెళ్ళినట్టే. ఇంకా అందుకే మీకు బాగా చెప్తా, దొంగ సందర్భం ఉంది మనకి. ఇది తెలియకపోయినా దొంగ సందర్భం తెలుసు. ఏమంటాడంటే, దొంగ కుడి పక్కన ఉన్న దొంగట, నువ్వు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే, ఆయన ఏమంటాడు వెంటనే, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందో అని అంటాడు, కానీ నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావు అని అన్నాడా? అనలేదు. ఎందుకంటే పరలోకం ఎవడు వెళ్ళడానికి లేదు. ఎవరు వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారే తీసుకెళ్ళాలి. అందుకే ఏమన్నాడు తెలుసా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరూ రాలేదు. మరి ఎందుకు వాళ్ళందరూ అక్కడ ఉన్నారంటే, మరి భూమి మీద ఇంతమంది ఉన్నారు కదా నీతిమంతులు, ఇంతమంది భక్తిపరులు ఉన్నారు, వీళ్ళందరూ రావద్దా? ఇక్కడ మనం కూడా ఉంటుంది, వెళ్ళొద్దా లేదా? మనం కూడా వెళ్ళాలి కదా అక్కడికి. ఆ పరదేశకు మనం వెళ్ళేదాకా వాళ్ళని హోల్డ్ చేసి పెట్టాడు అంతే. ఎప్పుడైతే మనం వెళ్తామో కాలం సంపూర్ణమైనప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనల్ని వెంట పెట్టుకుని తీసుకెళ్తాడు. ఇదో పెద్ద సబ్జెక్ట్, ముందు తరగతిలో మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు మనకేమర్థం అవుతుంది, దేవుడు ఆ నిత్యత్వాన్ని మనకి ఇస్తాడా ఫ్యూచర్లో అంటే ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి దాని యందు మనం ఏం చేయాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అదేవిధంగా సర్వవ్యాపకత్వం. నెక్స్ట్ ఏముంది? సర్వవ్యాపకత్వం. ఈ సర్వవ్యాపకత్వం అనేది దేవుడికి ఉందా లేదా? తేడా అని చెప్పండి. సర్వవ్యాపకత్వానికి సర్వవ్యాపికి తేడా చెప్పండి. సర్వవ్యాపకత్వానికి సర్వవ్యాపికి తేడా. సర్వవ్యాపకత్వానికి సర్వవ్యాపికి తేడా చాలాసార్లు చెప్పా, నొక్కి నొక్కి చెప్పా. అంటే వస్తువులలో ఉంటాడు, లోపల ఉండేదేమో సర్వ, బయట మొత్తం ఉండేది వస్తువులలో కాకుండా మన చుట్టూ ఉండేది. సరే నేను చెప్తా. సర్వవ్యాపకత్వం దానికి చెప్పండి ఆన్సర్. లక్షణం అది, లక్షణమే, క్యారెక్టరే. అంటే ఏంటి అసలు సర్వవ్యాపకత్వం అంటే ఏంటి అసలు? ఎక్కడైనా ఉంటాడు. సర్వవ్యాపి అంటే ఆల్రెడీ ఆడ ప్రెసెన్స్ ఉంది అన్నమాట. ఇక్కడ అన్ని చోట్ల ఆల్రెడీ వ్యాపించేసి ఉన్నాడు. అంటే వ్యాపించున్నట్టు ఇప్పుడు ఈ పోల్లో కూడా ఉన్నాడా? పోల్ లోపల కాదు, కాదు కదా, పోల్ లోపల కాదు. పోల్ లోపల ఉంటే ఏమంటారు, పోల్ బయట ఉంటే ఏమంటారు? అది అర్థమైందా? పోల్ లోపల ఉంటే, పోల్ బయట ఉంటే ఒకటేమో టెన్స్ అది అంతే కదా. ఎట్లా అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ వ్యాపించున్నాడు, సర్వవ్యాపి ఆల్రెడీ అవును. సర్వ వ్యాపకత్వము అని అంటేనేమో అతని అది దేవుని యొక్క క్యారెక్టర్. వ్యాపి అన్న వ్యాపకత్వం అని ఒకటే, అంతే డిఫరెన్స్ అంతే. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, సర్వవ్యాపిగా ఉన్నాడు. అయితే ఈ లక్షణం మనకు కూడా ఉందో లేదా ఆలోచన చేద్దాం. మనకు ఉందా లేదా చూద్దాం. బైబిల్ ఒక మాట, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. నేను దేహ విషయమై దూరము ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి
మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే, నేను దేహ విషయమై దూరంగా ఉన్నాను, ఆత్మ విషయమై మీకు సమీపంగా ఉన్నా అన్నాడు. అప్పుడప్పుడు మనం అంటుంటాం ఏమనంటే, తల్లిదండ్రులు ఇంట్లో ఉండి పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, వాడు స్కూల్లో ఉన్నప్పటికీ నేను ఇక్కడ ఉన్నప్పటికీ నా మనసంతా వాడి దగ్గరే ఉంది అని అంటుంటారు. అప్పుడప్పుడు ఇంట్లో ఏదైనా మంచి స్మెల్తో వంట చేస్తే మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా మన మనసు అంతా ఎక్కడ తిరుగుతుంటుంది, ఆ కూర మీదే ఉంటుంది. ఎప్పుడు తినాలా, ఎప్పుడు తిరగాల. ఒకవేళ బీరువాల ఓ 10 లక్షలు ఇలా గోల్డ్లో పెట్టుకొని పుసుకుని డోర్ తెరిచి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇంటికి వచ్చేదాకా మనసు ఎక్కడుంది, బీరువాలోనే ఉంది. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉన్నావు, అక్కడ లేకపోయినా నీ మనసు ఇక్కడ ఉందని అంటున్నావు అంటే చెప్పకనే చెప్తున్నావు. ఏమని నువ్వు, నీకు కూడా అంతో ఇంత ఏముంది, సర్వ వ్యాపకత్వం ఉంది. ఉందా లేదా ఈ మాటను బట్టి? అంటే దేవుని కంటే ఎక్కువ ఉందని నేను చెప్పట్లేదు. లిటిల్ బిట్ ఆఫ్ ఆ యొక్క లక్షణం మనలో కూడా కొద్దిగా ఉంది. ఎలా, మనం ఇక్కడ లేకపోయినా మన దేవుడు ఏమన్నాడు బైబిల్లో? దేవుడు బైబిల్లో ఏమన్నాడు? ఇంకోటి కూడా ఉంది, ఆత్మ అయి ఉన్నాడని కూడా చదువుకున్నాం. చదివినో లేదా? ఇప్పుడు దేవుడు వ్యాపకత్వం అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఆత్మగా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మ ఇక్కడ ఉందా లేదా? ఉంది. మరి చూపి. అలానే మనం బయట తిరుగుతున్నాం, నా మనసంతా అక్కడే ఉందంటే చూపి అంటే చూపియం కదా. అంటే నేను ఇక్కడ మీరు ఎట్లా ఆలోచించాలంటే, ఈ పదాన్ని జస్ట్ మనలో కూడా లిటిల్ బిట్ ఆఫ్ కొద్దిగా ఉంది అని చెప్తున్నా, మనలో కూడా. అందుకే పౌలు గారు ఏమన్నారంటే, నేను దేహ విషయమై దూరంగా ఉన్నా, నా ఆత్మ మాత్రం మీకు దగ్గరగానే ఉందని చెప్తున్నాడు అక్కడున్న విశ్వాసులతో. మనం కూడా ఏం చెప్తాం? సేమ్ అట్నే చెప్తాం కదా. మేము దూరంగా ఉన్నప్పటికీ హాస్టల్కి వెళ్ళే పిల్లలకి ఏం చెప్తారు? నాన్న మేము దూరంగా ఉన్నా, మీకు ఎప్పుడు దగ్గరే ఉంటాం, ఎప్పుడు ఏం అవసరం ఎమ్మటి ఏం చేయాలి, ఫోన్ చేసి నా మనసు మాత్రం ఎప్పుడు నీ మీదే ఉంటుందిరా, మీ మీదనే ఉంటుంది మా ఆలోచన అని చెప్తుంది. అంటే అర్థం ఏంటి? మమ్మీ నువ్వు లేవు కదా, ఏం మాట్లాడుతున్నావు, అక్కడే ఉంటా అంటే ఏంటంటే, అంటే నా ఆలోచనలు ఉంటాయని చెప్తుంది, కానీ తనే వచ్చి అక్కడ ఉంటుందని చెప్పినట్టు కాదు కదా. అలా అంటే ఇంకో గట్టిగా మాట్లాడితే, అమెరికాలో ఉన్న వ్యక్తిని ఇక్కడ ఉండి మనం ఎట్ ఏ టైంలో ఇద్దరం కలుసుకుంటున్నాం వీడియో కాల్తో. ఇప్పుడు అమెరికాలో ఉన్న వ్యక్తి మనం చూస్తుండా లేదా మనల్ని? మరి చూస్తూ ఉన్నాడనంటే ఇప్పుడు మనం ఆయనకు దగ్గరగా ఉన్నట్టే లేదా? అమెరికాలో ఉన్న దేని ద్వారా ఆయనకు దగ్గరగా ఉన్నాం మనం? ఇంటర్నెట్ ద్వారా, టెక్నాలజీ ద్వారా. మనం ఏమన్నాం? టెక్నాలజీ ద్వారా మనం దగ్గరగా ఉన్నట్టేనే లేదా? దూరం ఉంటే ఎమ్మటే వీడియో కాల్ చేసుకుంటాం, ఫోన్తో మాట్లాడుతాం, అవునా కదా. అంటే ఇక్కడ మనకు కూడా ఏమవుతుందంటే, టెక్నాలజీని వాడుకొని మనం కూడా దూరముగా ఉన్నప్పటికీ దగ్గరగా ఉండే సందర్భాలు కనబడుతున్నాయి. మనం కూడా దూరంగా ఉన్నప్పటికీ దగ్గరగా ఉండే అవకాశం మనకి కనబడుతుంది. ఇది ఎలాగో ఉందో పౌలు గారు ఇందాక చెప్పిన మాట ఏమన్నాడు? నేను దేహ విషయమై దూరంగా ఉన్నాను, ఆత్మ విషయమై మీకు సమీపముగా ఉన్నాను అన్నాడు. అంటే ఈ టెక్నాలజీ లేకముందే, వీడియో కాల్ ఫెసిలిటీ లేకముందే పౌలు గారు బైబిల్ ఏం చెప్తున్నాడు? నేను మీకు దగ్గరగానే ఉన్నానని చెప్తున్నాడు. అని అంటే వాళ్ళు టెక్నాలజీ వాడకుండానే చెప్పారు. ఏమని? మనం వీడియో కాల్ చేసి చెప్తున్నాం, అంతే కదా. వీడియో కాల్ చేస్తే అక్కడ ఉన్నట్టే మనం, వాళ్ళు ఇక్కడ ఉన్నట్టే. అక్కడ వాళ్ళని ఇక్కడ చూస్తాం, ఇక్కడ వాళ్ళని అక్కడ చూసుకుంటాం. మన మనసు పోయేటప్పుడు వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళ మనసు మన మీద ఉంటుంది. అంటే ఈ లక్షణం మనలో కూడా అంతో ఇంతో కనబడుతుంది. అట్లా నేను దేవుడి కంటే హై రేంజ్లో మనకు ఉంటుందని నేను చెప్పట్లేదు, కానీ మనకు కూడా లిటిల్ బిట్ ఆఫ్ ఈ లక్షణం ఏముంది. మరీ ముఖ్యంగా ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇది ఎక్కువ మచ్చుకు కనబడుతుంది అక్కడక్కడ. టెక్నాలజీ లేకపోతే పౌలు గారి లాగానే నా మనసు అక్కడ ఉంది అని చెప్పొచ్చు మనం కూడా. కానీ టెక్నాలజీ రాబట్టి ఏమైపోయింది, ఎక్కడో ఉన్న వ్యక్తిని ఇక్కడ వీడియో కాల్ చేసి ఆన్ చేసి చూసేస్తాం మనం. అంటే సర్వవ్యాపి అంటే నువ్వు అక్కడ లేకపోయినా వాళ్ళకి ఎలా కనపడుతున్నావు? ఉన్నట్టే కనపడుతుంది. ఎందులో? వీడియో కాల్లో. దేని ద్వారా?
ఇంటర్నెట్ ద్వారా. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి అమెరికాలో లేకపోయినా ఇక్కడ నుంచి అక్కడ కనపడుతున్నాడంటే ఇప్పుడు ఈ వ్యక్తి అతనికి దగ్గరగా ఉన్నాడా లేదా? దగ్గరగా ఉన్నట్టే కదా. అలానే దేవుడు కూడా ఆయన పరలోకంలో ఎక్కడో ఉన్నా ఆయన ఇక్కడ ఎక్కడున్నాడు? మనకు దగ్గరగానే ఉన్నాడు. ఏందమ్మా అర్థం కాలేదా? అందుకే ఇంకో మాట చూద్దాం చూడండి. 2 కొరింథీయులు రాసిన 2వ రాజుల గ్రంథము, ఈ మాట చూసుకొని ముగించేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 25-26 వచనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 26వ వచనం. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం. 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 25-26 వచనాలు. 5వ అధ్యాయము 25వ వచనము 26వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వారిని చూచి, గేహాజీ, నువ్వు ఎచ్చట నుంచి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదు పోలేదా నేను వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా అంటున్నాడు. ఇక్కడ ఒక మాట అన్నాడు గేహాజీ తోటి, నా మనసు నీతో కూడా రాలేదా అని అన్నాడు అన్నమాట. ఆయన మనసు నీతో రావడం ఏంటి? నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. నేను తప్పు చేస్తున్నప్పుడు నా మనసు నీతో రాలేదని నా గురువు నాతో అంటున్నాడు ఏందని ఆయన షాక్ అవుతున్నాడు. అంటే మనం అప్పుడప్పుడు అంటుంటాం కదా, మనల్ని బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే పొరపాటున ఎవరైనా నువ్వు తప్పు చేసావరా అని అంటే వాళ్ళు అన్నా పర్వాలేదు, నువ్వు నన్ను తప్పు చేసావని అన్నావు కదా, నాకు బాధ అవుతుందని అంటావు. అంటే అర్థం ఏంటి? నా మనసు నీకు తెలుసు కదా, నేనేంటో నీకు తెలుసు కదా అని అర్థం. అలానే ఇక్కడ గేహాజీ గారు ఏం చేశారంటే, నయమాను అనే సైన్యాధిపతికి బాగైన తర్వాత ఆయన ఏం చేశారంటే కొన్ని ద్రవ్యాలు, నగలు, ఆభరణాలు అన్నీ ఇచ్చి పంపించాడు. పంపించి ఇది మీరు చేసిన స్వస్థతకి లేదా మీరు చేసిన కార్యానికి ప్రతిఫలంగా నేను ఇస్తున్నాను గిఫ్ట్ లాగా, తప్పుగా అనుకోకుండా తీసుకోండి అని చెప్తే ఆయన వద్దని అన్నాడు. ఎలీషా గారు నాకు వద్దని ఆయన అంటే పక్కన ఉన్న శిష్యుడు ఏం చేశాడు? గేహాజీ నాకు కావాలని గురువుకు తెలియకుండా దొంగచాటుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా గురువు అట్నే అంటాడు, ఆయన దోసుకొనియడు, ఆయన దాచుకోడు, నన్ను దాచుకొనియడు, మీరేం చేస్తారు, గుట్టు సప్పుడు కాకుండా నాకు ఇచ్చేసేయండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు, డేరాలో పెట్టుకున్నాడు. ఆ విషయం ఎవరికి తెలిసిపోయింది? ఎలీషా గారికి తెలిసిపోయింది, గురువు గారికి తెలిసింది. అప్పుడు అంటున్నాడు, నేనేంటో నీకు తెలుసు గేహాజీ, నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు, ఇంత మంచి మనసున్న నాతో నువ్వు ఉండి ఈ తప్పు చేసావే, ఈ తప్పు చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఆ మనసు ఉన్నప్పుడు నా మనసు నీతో రాలేదా? ఈ తప్పు అయ్యో పలానా మంచి గురువు దగ్గర నేను ఉంటున్నా, లేదా తప్పుడు పని చేస్తే అందరు ఏమనుకుంటారు నా గురించి, ఆయనకి ఎంత చెడ్డ పేరు అనే మనసు నీతో రాలేదా అని అడుగుతున్నాడు. అంతే కదా. మంచి గురువు దగ్గర ఉండి ఇప్పుడు ఈ గురువు ఇంట్లోనే సామాను కొట్టేసి వెళ్ళిపోయాను అనుకో, గురువు ఏమనుకోవాలి? అనుకుంటాడే లేదు, అరే ఇంత మంచి స్టూడెంట్ నా ఇంట్లో కొట్టేశాడా అని అనుకుంటే ఒకవేళ గురువుకే తెలిస్తే నా గురించి ఎంత బ్యాడ్ నేమ్ అని మనం ఫీల్ అవుతాం. గేహాజీ కూడా అంత మంచి గురువు దగ్గర ఉండి ఆ గురువు వద్దన్న సొమ్ముని ఇతను ఆశపడి వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకొని తెచ్చి దాచిపెట్టుకున్నప్పుడు ఆయన అంటున్నాడు మాట, ఇంత మంచి గురువు దగ్గర ఉన్న నీవు దొంగతనం చేసేటప్పుడు ఒక్కసారి నేను గుర్తు రాలేదా అని అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పగానే చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమైంది చెప్పండి? ఎలీషా గారు దగ్గర లేకపోయినా ఆయన మనసు ఎక్కడుందట? ఆయన దగ్గర ఉన్నాడు. అంటే ఎట్ ఏ టైంలో
ఆయన దొంగతనం చేసే దగ్గర ఆయన ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఫిజికల్గా ఉన్నాడు, అక్కడ కూడా. అంటే ఆయన కూడా అక్కడ కూడా వ్యాపించి ఉన్నాడు. ఎవరు? ఎలీషా గారు. ఆయన మనస్సు ఎక్కడ వరకు వ్యాపించింది? అక్కడ వరకు వ్యాపించింది. అంటే ఈ లిటిల్ బిట్ ఆఫ్ ఈ కొద్ది లక్షణం కూడా మనలో దేవుని కంటే ఎక్కువ కాదు. నేను చెప్పేది లైట్గా ఇందాక ప్రేమ గురించి మాట్లాడుకున్నాం, అవునా లేదా? దేవుని కంటే ఎక్కువ ఉందా? లేదు. కానీ మనం కూడా ప్రేమిస్తాం. జ్ఞానం దేవునితో సమానంగా ఉందా? కొద్దిగా మనకు చాలా తక్కువ ఉందా? దేవుడు ఎక్కువ ఉంది దేవునికి. అలానే సర్వవ్యాపకత్వం అనేది దేవునికి ఎక్కువ ఉందా అంటే దేవునికి ఎక్కువ ఉంది. మనకేముంది? మనకు తక్కువ ఉంది. అది మనం ఎలా ఎక్కువ వాడుకోగలుగుతున్నాం అంటే ఈరోజు టెక్నాలజీ వచ్చే వరకు కొద్దిగా ఎక్కువ వాడుకుంటున్నాం. కానీ అప్పుడు టెక్నాలజీ లేకముందే దేవుడు చెప్పాడు ఏమని? మనసు ద్వారా మీకు కూడా అక్కడక్కడ ఏమంటుందట, ఈ లక్షణం ఉంటుంది అని చెప్తున్నాడు బైబిల్. చూసారు ఎంత గొప్పదో? మన టెక్నాలజీ వచ్చాక తెలుసుకున్నాం. దేవుడు టెక్నాలజీ లేకముందే చెప్పాడు ఏమని? మనకు కూడా అంతో ఇంతో ఈ లక్షణం ఉందని. కాబట్టి విన్న ఈ మాటలు మన హృదయంలో దేవుడు ఫలించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. అందరు తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీకు వందనాలు. మరొకసారి తండ్రి, మిమ్మల్ని గురించిన లక్షణాలను గురించి మేము మాట్లాడుకున్నటకు మీరు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి వందనాలు. విస్తారమైన మాటల్లో తండ్రి దోషం ఉండక మానదు తండ్రి. మరి ఒకవేళ నా జ్ఞానం చేత, నా తెలివి చేత తండ్రి నేను బోధించుంటే నన్ను క్షమించండి తండ్రి. మరి చెప్పబడిన ప్రతి మాట కూడా మీ మాటగా ఆలోచన చేసి స్వీకరించగలిగే మంచి మనసును చేరి ఉన్న ప్రియులైన వారందరికీ అనుగ్రహించి మీ నామాన్ని మేము తెచ్చుకోమని తండ్రి ఈనాటి కార్యక్రమాన్ని మరి తండ్రి దిగ్విజయంగా నడిపించారు. అందరిని బట్టి వందనాలు. ఇంకా మీ కొరకు తండ్రి మేము అర్థం చేసుకొని మీకు దగ్గరగా బ్రతకగలుగుటకు కృప చూపి సాయం చేసి మేము పొందమని కోరుకుంటూ మా ప్రభు రక్షకుడైన క్రీస్తు వారి పేరిటి ప్రార్థన సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.